హనుమంతుని పాదముద్రల పరిమాణం ఎంత? హనుమంతుడు అష్టసిద్ధులు అనే దివ్య శక్తులతో వరప్రాప్తుడయ్యాడు. తన రూపాన్ని తన ఇష్టానుసారం మార్చుకునే శక్తి. అతను అతి చిన్నవాడిగా మారగలడు, లేదా ఒక భారీ రూపంలో కొండంత ఎత్తుగా ఎదగగలడు. కానీ ఈ దివ్య శక్తికి ఏదైనా భౌతిక ఆధారం ఉందా? మనం కిష్కింద ప్రాంతంలోని ఒక పవిత్ర పర్వతానికి వెళదాం. అంజనాద్రి పర్వతం. ఇది హనుమంతుడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ పర్వతం ఇప్పటికీ ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా భావించబడుతోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అంజనాద్రి పర్వతంలోని కొన్ని రాళ్లపై పాదముద్రలా కనిపించే గుర్తులు కనిపిస్తాయి. వాటిని చాలా మంది భక్తులు హనుమంతుడితో అనుసంధానిస్తారు. ఈ ముద్రలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనుషుల ప్రమాణాలతో పోల్చితే అవి ఒక అసాధారణ విషయాన్ని సూచిస్తున్నాయి. హనుమంతుడి ఎత్తు సుమారు 15 నుంచి 25 అడుగుల వరకు ఉండొచ్చని. కానీ ఒకే వ్యక్తికింత విభిన్నమైన ఎత్తుల సాధ్యం? ఇదే ఈ రహస్యం. అష్టసిద్ధుల శక్తి, ప్రత్యేకంగా మహిమ అంటే విస్తరించగల శక్తి, మరియు అణిమ అంటే చిన్నవాడిగా మారగల శక్తి. హనుమంతుడి రూపం స్థిరంగా ఉండేది కాదు. అవసరాన్ని బట్టి ఆయన విస్తరించేవాడు. లంకను దాటినప్పుడు మరియు వినయంతో చిన్నవాడిగా మారేవాడు శ్రీరాముని ముందు నిలబడినప్పుడు. అందువల్ల ఈ అంజనాద్రి పర్వతంలోని పాదముద్రలు ఒక స్థిరమైన ఎత్తును సూచించవు, కానీ ఆయన యొక్క దివ్యమైన మార్పు స్వరూపానికి సంకేతాలు.